రైతులను అరిగోస పెడుతున్న యూరియా యాప్ ను ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లాలో రైతులు కదం తొక్కారు. యూరియా యాప్ ను వెంటనే ఎత్తివేయాలని రైతులు ధర్నా చేశారు. బీంగల్ మండలంలో రైతు సేవా సహకార సంఘం ముందు నిరసనకు దిగారు. యూరియా యాప్ లో వద్దు, షాపుల్లో కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రైతులకు సరిపడే యూరియా అందించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. ఇక యూరియా అందించలేకే యాప్ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికైనా యూరియా సప్లై పెంచి రైతులకు సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో యూరియా కష్టాలతో రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియా అందించాలని, యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజుల నుంచి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కుతున్నారు, ధర్నాకు దిగుతున్నారు, నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. తాజాగా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండల కేంద్రంలోని పురపాలక సంఘం ముందు పెద్ద ఎత్తున రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం దిగారు. యాప్ విధానం రద్దు చేయాలని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే యూరియాను మాన్యువల్ పద్ధతి ద్వారా అందించాలని, ఈ తొలకరి జల్లులు కురుస్తున్న నేపథ్యంలో రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతుంది. యాపుల్లో యూరియా చూపిస్తున్నారు, స్టాక్ లేదు. ఏంది పరిస్థితి అంతా? ఈరోజు ప్రతి రైతు నాట్లు వేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఏ షాపు పోయినా, ఏ సొసైటీకి పోయినా ఈరోజు ఒక బస్తా యూరియా దొరకలేదు. మరి రైతు పొలాల వెంబడి తిరగాలన్నా, ఈ ఫర్టిలైజర్ షాపుల వెంబడి తిరగాలన్నా, రోజు గంటల తరబడి షాపులలో తిరుగుతూ యూరియా దొరకక అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ యాప్ను రద్దు చేసి షాపులో పెట్టాలని రైతులు కోరుతా ఉన్నారు. ఎందుకంటే అందరు రైతులకు స్మార్ట్ ఫోన్లు లేవు. కేవలం ఒక 20% రైతులకు మాత్రమే స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. మరి స్మార్ట్ ఫోన్ లేని రైతుల పరిస్థితి ఏంది? మరి యాప్ ద్వారా ఈ యూరియా అందడం లేదు. కాబట్టి యాప్ను రద్దు చేసి ఎప్పట్లాగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టు ప్రతి షాపులో, ప్రతి ఫర్టిలైజర్ షాపులో, ప్రతి సొసైటీలో యూరియా రైతుకు అందుబాటులో ఉంచాలని రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ యాప్ తొలగించకపోతే మున్ముందు రోజుల్లో ఇంకా రైతుల పక్షాన్ని నిలబడి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మా పరిస్థితి ఏంటి సార్? మేము ఇప్పుడు ఇవాళ ఈ మిరుగు వచ్చింది, అప్పుడు అక్కడిక్కడ ఒక వర్షం పడ్డది, మేము తోటల్లో పని చేసుకోవాలా, మేము ఈ ఊరు కోసం ఒక్కొక్క బస్తా కోసం ఊరూరు మండల్లో ఎక్కడెక్కడ తిరగాల, మళ్ళీ అది ఒక 2 నిమిషాలు చూపుటలు ఇస్తారు. ఈ దయచేసి ఈ యూరియా యాప్ అనేది బంద్ చేసి మా ఊర్లే మాకు వచ్చేటట్టు చూడండి సార్. ఆధార్ కార్డా లేకపోతే మన పట్టా పాస్బుక్ ఉంటుంది, నాకు 1 ఎకరమో 2 ఎకరాలు ఉన్నది, నీకు గిన్నె వస్తాయని చెప్పి ఇచ్చేస్తే నేను మళ్ళీ వస్తానా? రాను కదా సార్. ఇవాళ ఒక్క బస్తా కోసము మండలాల ఈ ఊళ్ళో ఒక బస్తా, ఆ ఊళ్ళో ఒక బస్తా కోసము చెమటలు గారంగా రైతులు సావయత్తురు. ఇప్పుడు ఈ యాప్ అనేది తీసేస్తేనే రైతులు బాగుపడతారు. ఈ యాప్ వద్దు, ఆ యాప్ ఇస్తే మళ్ళా కొన్ని షాపులల్లో లింక్ అట, దానికి 2 బస్తాలు కొంటే అది లింకు తీసుకుంటేనే ఆ బస్తా ఇస్తుండు. ఇదేంది? ఇది అట్లా చెప్పిరా? ప్రభుత్వం చెప్పిందే లింక్ ఇమ్మని చెప్పిందే. ఇది ఓలం దోసుకుంటారు. మొత్తానికి రైతులను నిలువుగా దోషేస్తున్నారు సార్. మొత్తానికి ప్రభుత్వాలు, ఈ బిజినెస్ చేసే వాళ్ళు మొత్తానికి ఈ రైతులను మాత్రం నిలువుగా దోషేస్తున్నారు. దయచేసి ఈ యాప్ బంద్ చేసి ఏ ఊర్లైనా ఓలయాలకు బస్తాలు వచ్చేటట్టు యూరియా వచ్చేటట్టు చూడండి సార్. ఆ మోడీ సారుసుగా మీకు మేలు చేస్తున్నా రైతులకు ఏదో ఘనంగా పెద్ద పీటేస్తున్నా అని చెప్పి 50 రూపాయలు డిగ్రీ చేసి 200-300 బస్తాకు వేస్తే రైతు ఎట్లా చేస్తాడు? ఏం చేస్తాడు? ఇది అసలు ఈ ప్రభుత్వం కుమ్మక్కాయి ఏదో ఇదంతా నడిపిస్తున్నారు, కానీ రైతులకు మాత్రం ఇది మేలు ప్రభుత్వాలు కావు. ఈరోజు రైతుల పరిస్థితి అధ్వానంగా కనబడుతున్నది. గత కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫోన్ కొడితే ఆటోలో తీసుకొచ్చి పొలం కాడ ఎత్తుండే. ఇప్పుడు షాపుల కాడ పొద్దున లేవంగానే 5 నిమిషాలలో ఆపులు అయిపోతుంది, జీరో ఇప్పుతున్నది. ఎందుకోసం? అధికారులను అడుగుతానేమో యూరియా ఉన్నదంటున్నారు, ఆపులా కనబడతలేదు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్ముక్కాయి, బీజేపీ కాంగ్రెస్ 2 ప్రభుత్వాలు కుమ్ముక్కాయి. ఆడేమో డీఏపీ ధర పెంచిండు, ఇదేమో యూరియా తిప్పలో ఎత్తున్నాడు. మొన్నటిదాకా అడ్లకు కటింగ్ పెట్టిండు, దొడ్డడ్లకు. ఇంత ఘోరం. సన్న మడ్లకు 3 సంచులు ఎల్లాల బస్తాలు యూరియా 2 బస్తాలు ఇస్తున్నాడు ఎకరానికి. నట్టేంట అమ్ముస్తున్నది గవర్నమెంట్ రైతున్నది. రైతు ఉసురు ఎగురుతుంది, రైతు కలకల తలుగుతుంది. దయచేసి మేము మీడియా ద్వారా చెప్తున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి యాప్ ఎత్తివేయు.
ఎత్తువేసిన దాకా మేము తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసినామో రైతులం రోడ్లు ఎక్కినామో అట్లనే చేస్తాం, వంట వరపు చేస్తాం, రాస్తారోక చేస్తాం, టెట్లేసి ఇక్కడనే కూర్చుంటాం. రైతును బాధ పెట్టద్దు. మేము వ్యవసాయం చూసుకోవాలన్నా షాపుల పన్న తిరగాలన్నా 2 రోజులు పడుతున్నది. నేను 2 బస్తాలు బుక్ చేస్తే ఒక 2 బస్తాలు బుక్ చేసి ఇంకో 2 బస్తాలు బుక్ చేసే వరకు ముచ్చుకూరు గోనుగోపులా చూపిస్తున్నది. ముచ్చుకూరు గోనుగోపులా తెచ్చుకోవాలంటే ఆటో కిరాయి కట్టుకోవాలన్నా, నేను వ్యవసాయం చేయాలన్నా. దయచేసి రైతుల కలకల కలుగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి మీరే ద్వారా చెప్తున్నా, మీ లోకల్ ఉన్న నాయకులు, మా బాల్కొండ నాయకులు, దోతి కట్టుకొని తిరుగుతున్న నాయకుడికి హెచ్చరిస్తున్నాం, ఇక్కడికి వచ్చి మాకు యూరియా అందియాలని కోరుచున్నాం. షాపుల్లో అందించాల్సిందే యూరియా ఈరోజు యాపుల్లో పెట్టి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణమే యాప్ విధానాన్ని రద్దు చేసి షాపుల్లో యూరియాను నిల్వ ఉంచాలి. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దిగుతున్నారు రైతులు. ఇటు బాల్కొండ నియోజకవర్గంతో పాటు అటు ఆర్మూర్ నియోజకవర్గాలలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఇవాళ నిరసన చేపడుతున్నారు. ఇవాళ పొలాలు ఉండాల్సినటువంటి రైతులు, చెల్లెల్లో ఉండాల్సిన రైతులు యూరియా కొరకు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. కేవలం 1-2 బస్తాలు ఇవ్వడం వల్ల ఎందుకు సరిపోదు? గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సరిపడినంత యూరియా రైతులకు అందించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. యూరియా కొరకు యుద్ధం చేయాల్సిన వాతావరణం ఏర్పడుతుంది. పొద్దున లేవంగానే సొసైటీల ముందు చెప్పులతో పాటు ఆధార్ కార్డులు, వాళ్ళకి సంబంధించిన వస్తువులు లైన్లో ఉండాల్సిన దుస్థితి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అత్యంత అవసరమైన యూరియాను రైతులకు క్రియాశీలకంగా అందించాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ మీనమేకశాలు లెక్క పెడుతున్నది. యాప్ విధానాన్ని రద్దు చేసి షాపుల్లో యూరియాను అందుబాటులో తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. గత 2 రోజుల నుంచి నిరసన మరింత ఉధృతం చేశారు. ఇవాళ రైతుల పోరుబాటుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టింది. తక్షణమే సరిపడినంత యూరియా రైతులకు అందించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా కనబడుతుంది. అశోక్తో కలిసి రవీందర్, టీ న్యూస్, భీమ్గల్.